నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ యూజీ ఎగ్జామ్ నిర్వహణలో కీలక మార్పులు చేస్తామంటూ కూడా ఎన్టీఏ ఏదైతే ఉందో సంస్థ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ అయితే దాఖలు చేయడం జరిగిందండి. నెక్స్ట్ టైం అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని జతపరిచి ఫుల్ లెంత్ అఫిడవిట్ అయితే ప్రొడ్యూస్ చేయండి అంటూ కూడా మన సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకేనా? నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నీట్ యూజీ పరీక్షల్లో కీలక మార్పు ఎప్పటి నుంచి అండి? 2027 నుంచి అయితే మనకి కీలక మార్పులు అయితే జరగబోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నీట్ ఎగ్జామ్, జేఈఈ ఎగ్జామ్ కూడా కలిపి నిర్వహిస్తారంటూ కూడా మనం చూస్తున్నాం. ఎన్టీఏ కూడా అలాంటి ప్రపోజల్ అయితే పెట్టింది. ఓకేనా? మీ అందరికీ తెలియంది కాదు, నీట్ ఎందుకు ఇంతలాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అంటే నీట్ ఎగ్జామ్ గురించి పేపర్ లీక్ అయింది. సో పేపర్ లీక్ అవ్వడం వల్ల, అంటే పేపర్ని అమ్మేసుకున్నారు. ఎన్టీఏలో వర్క్ చేసే వాళ్ళు చాలామంది పేపర్ని అమ్ముకోవడం వల్ల అది చాలామంది పిల్లలు కొనుక్కోవడం, ఇంచుమించుగా ఒక 1000 మంది అయితే పేపర్ని కొనుక్కున్నారండి. 3000కి కొనుక్కున్నారా, 3 లక్షలకు కొనుక్కున్నారా, 10 లక్షలకు కొనుక్కున్నారా? సో అవన్నీ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, తర్వాత డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో అంతలాగా మారిపోయింది మన విద్యా వ్యవస్థ. పిల్లలు ఎందుకు పేపర్లు కొనుక్కోవాలి? కష్టపడి చదువుతున్నారు, అలాగే రాయొచ్చు కదా. సో వీళ్ళు సప్లై చేస్తుంటే పాపం వాళ్ళు కూడా కొనుక్కునే ఎగ్జామ్ అయితే రాస్తున్నారు. సో అలాంటి విషయాలకి ఏమి మీరు పాల్పడకండి. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు, ఏం కలిసి వస్తాయి? సో పేపర్ లీక్ అవ్వడం వల్ల మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్లో కండక్ట్ చేస్తామంటూ కూడా ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఓకేనా? ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది, సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇంతకు ముందే తీసుకోవచ్చు కదా ఇలాంటి నిర్ణయం. ఎన్టీఏకి చాలామంది అయితే ఆన్లైన్లో కండక్ట్ చేయండి ఎగ్జామ్ అంటూ కూడా చాలాసార్లు ప్రపోజల్ పెట్టారు. బట్ ఇంత సినిమా అయిన తర్వాతే ఎన్టీఏ మేలుకున్నట్టయితే కనిపిస్తోంది. ముందే మేలుకుంటే అసలు ఇలాంటివన్నీ ఉండవు కదా. ఈవెన్ ఇప్పుడు ఏంటంటే పిఎంఓ ఆఫీస్ కూడా మానిటరింగ్ చేస్తుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏవైతే ఎగ్జామ్ పేపర్స్ ఈసారి మాన్యువల్గా కండక్ట్ చేస్తున్నారు కదా, ఈ పేపర్స్ని ఆర్మీ సహాయంతో ఫ్లై చేయిస్తామంటూ కూడా చెప్తున్నారు. అంటే ఎగ్జామ్ సెంటర్స్కి ఆర్మీ హెల్ప్తో తీసుకువెళ్తాము, మాన్యువల్గా రోడ్ సహాయం అలా ఏమి తీసుకువెళ్ళమంటూ కూడా చెప్పడం అయితే జరుగుతోంది. ఇంకా మనకి 2027 నుంచి అయితే సిబిటి మోడల్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. సో భవిష్యత్తులో ఇంకా ఎగ్జామ్స్ ఇలాంటి తప్పిదాలు ఏమి జరగవు అంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి సుప్రీంకోర్టు ఏముందో తెలుసా? యూపీఎస్సీ ఎగ్జామ్స్ మీ అందరికీ తెలుసు కదా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఐఏఎస్కి, ఐపీఎస్